బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో అక్రమంగా టోల్ గేట్ పెట్టి కంటైనర్ల నుంచి వసూళ్లకు పాల్పడ్డారని ఫిర్యాదు రావడంతో ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే అక్రమ క్వార్జ్ తవ్వకాల కేసులో ఆయన రిమాండ్లో ఉన్నారు. ఆ కేసులో పోలీసులు ఆయన్ని 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. నిన్న విచారణ ముగియడంతో మళ్లీ రిమాండ్కు తరలించారు. ఇంతలోనే కాకానిపై మరో కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్లో ఉన్న అటు కాకానిపై అయితే మరో కేసు నమోదైంది. అక్రమంగా టోల్ గేట్ పెట్టి టోల్స్ వసూలు చేశారంటూ కూడా అటు ఫిర్యాదు అందడంతో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే ఈ రోజు కాకానికి సంబంధించి అటు బెయిల్ పిటిషన్ కూడా విచారణకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు దీనిపై ఉత్కంఠంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర ఫోన్ అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, అటు కాకానికి ఇది మరొక షాక్ అనే చెప్పాలి. అటు అక్రమ టోల్ గేట్ పెట్టారంటూ నమోదైన కేసు, ఇది ఎప్పటి నుంచి కూడా ఈ టోల్ గేట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంతవరకు వసూలు చేశారు, డీటెయిల్స్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, అటు కాకానిపై అయితే మరో కేసు నమోదైంది, అక్రమ టోల్ గేట్ పెట్టారంటూ కూడా. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన మరో కేసు నమోదైంది. ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఏదైతే కృష్ణా పోర్టుకి వెళ్లేటువంటి మార్గంలో అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి కంటైనర్స్ నుంచి అక్రమ వసూలుకు పాల్పడుతున్నారన్నటువంటి ఫిర్యాదు పైన ఈ యొక్క ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. మరోవైపు ఇటు కేసు నమోదు చేశారు కూడా ఇటు ముత్తుకూరు పోలీసులు. అయితే ఇటు వరుస కేసులు పరంపర కూడా కొనసాగుతా ఉంది. ఇటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన. మరోవైపు ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి రుస్తుం మైన్స్ లో భారీగా క్వార్జీ తరలింపు కేసులో కూడా ఈ యొక్క రిమాండ్ ఈ రోజు ముగియనుంది. దాంతో పాటుగా బెయిల్ పిటిషన్ కూడా వాదనలో మరి కాసేపట్లో కూడా విచారణ జరగనుంది. అయితే దీనికి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా, లేదా మళ్ళీ రిమాండ్ పొడిగిస్తారా అన్నటువంటి విషయం పైన కూడా సర్వత్రా ఉత్కంఠత అయితే కొనసాగుతా ఉంది. అయితే నిన్నటి ఈ యొక్క రిమాండ్ లో భాగంగా జుడిషియల్ కస్టడీలో భాగంగా 3 రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఈ 3 రోజుల కస్టడీలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారించడం జరిగింది. విచారణలో కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులకు సహకరించలేదన్నటువంటి విషయం అయితే తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క కస్టడీకి సంబంధించి 3 రోజుల పాటు కస్టడీలో మొదటి రోజు 22 ప్రశ్నలకు గాను 2 ప్రశ్నలకే సమాధానం చెప్పినట్లు తెలుస్తా ఉంది. అక్రమ మైనింగ్ లో తన పాత్ర లేదు, నేను హైదరాబాద్ లో శుభకార్యంలో ఉండగా ఈ యొక్క నోటీసులు కూడా ఇచ్చారని కాకాని 2 ప్రశ్నలకే సమాధానం చెప్పారని తెలుస్తా ఉంది. మరోవైపు మిగిలిన ప్రశ్నలన్నిటికి కూడా సంబంధం లేదని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తుంది. మరోవైపు రెండో రోజు 40 ప్రశ్నలు పోలీసులు అడగగా దానికి కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పలేదని, కొన్ని ప్రశ్నలకు నోరు మెదపలేదని కూడా ఇటు సమాచారం తెలుస్తా ఉంది. మరోవైపు మర్చిపోయాను, తెలియదు, నా న్యాయవాదితో మాట్లాడుకోవాలన్న సలహా ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు 3వ రోజు 5 ప్రశ్నలకి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి నోరు మెదపలేదన్నటువంటిది సమాచారం తెలుస్తా ఉంది. అయితే పోలీస్ కస్టడీ ముగియటంతో జడ్జి ముందు నిన్న సాయంత్రం హాజరుపరిచారు. దాంతో పాటుగా మళ్ళీ జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత మళ్ళీ జుడిషియల్ కస్టడీకి అప్పగించడం జరిగింది. అయితే ఈ రోజు ఈ యొక్క బెయిల్ పిటిషన్ పైన మరి కాసేపట్లో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి సంబంధించి ఈ యొక్క 14 రోజుల రిమాండ్ ఈ రోజు కూడా ముగియనుంది. అయితే ఈ యొక్క బెయిల్ కి సంబంధించి తీర్పు కూడా నేడు వెల్లడించనున్నట్లుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఈ యొక్క రిమాండ్ కి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి పైన మరో కేసు నమోదవడం కూడా ఈ యొక్క ఉత్కంఠను నెలకొనిస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే రుస్తుం మైన్స్ లో భారీగా క్వార్జీ తరలించారన్నటువంటి విషయమే కాకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన పలు పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదున్నాయి. కావలి పోలీస్ స్టేషన్ లో పోలీసులని అనుచిత వ్యాఖ్యలతో అవమానించే విధంగా మాట్లాడారని చెప్పి కావలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయ్యి ఉంది. మరోవైపు వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో వెంకటాచలం ప్రాంతంలో ఆయన మంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన భారీగా అక్రమ గ్రావెలు చెరిపారన్నటువంటి విషయం పైన కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. మరో పక్క ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో రీసెంట్ గా ఈ యొక్క కంటైనర్ కి సంబంధించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్నటువంటి కేసు నమోదైంది. మరోవైపు పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క అక్రమ మైనింగ్ పైన దాదాపుగా అక్కడ ఉన్నటువంటి క్వార్జీని 250 కోట్లకు మేర
ఇటు మైనింగ్ ఏడీ బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు పొదలకూరు పోలీస్ స్టేషన్ లో నమోదయ్యి ఇప్పుడు రిమాండ్ లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేడు ఈ యొక్క రిమాండ్ ముగినుంది. అయితే రిమాండ్ పొడిగిస్తారని చెప్పి కూడా ఇప్పటికే చాలా ఒక ప్రచారం అయితే జరుగుతా ఉంది. అయితే మరో పక్క కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఈ కేసులో ఇప్పటికీ అక్కడ భారీగా పేలుడు పదార్థాలు అంటే జెల్స్టిన్ స్టిక్ లాంటి పేలుడు పదార్థాలు ఉపయోగించారని, మరోవైపు అక్కడ ఉన్నటువంటి గిరిజనులను పోయి ప్రశ్నిస్తే గిరిజనులను కూడా అక్కడ బెదిరించారన్న చెప్పి ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. దాంట్లో భాగంగానే నెల్లూరు జిల్లా 5వ అదనపు కోర్టు ఎస్సీ కోర్టులో కూడా ఈ యొక్క 5వ అదనపు కోర్టులో ఆ యొక్క బెయిల్ పిటిషన్ కూడా విచారణ జరగనుంది. మరోవైపు రిమాండ్ ఈ రోజు పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో వర్చువల్ మోడ్ లో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఈ యొక్క వర్చువల్ మోడ్ లో కూడా ఈ రోజు ఆధారపడుతున్నట్లు కూడా మనకు సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద ఇటు కాకాని గోవర్ధన్ కేసుకు సంబంధించి ఒక పక్క కేసులు పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరో పక్క ఈ యొక్క రిమాండ్ ఈ యొక్క బెయిల్ పిటిషన్ తో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అఖిల. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.